కేంద్ర మంత్రి టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవడానికి నేను నాతో పాటుగా టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ గారు అట్లాగే ఎండి టూరిజం ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అధికారులు కలిసి రావడం జరిగింది. వారికి కలవడం జరిగింది వారి నివాసంలో. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు వేరే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్టులను రప్పించడం కోసం మధ్యలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. వారి యొక్క వీసా ప్రాసెసింగ్ కావచ్చు, అట్లాగే వచ్చేటువంటి పేషెంట్స్కు మల్టిపుల్ వీసాస్ గురించి కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ సంబంధించి కూడా వీసా సంబంధించి కానీ దాన్ని కూడా ఫెసిలిటీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ రోజున ఇతర రంగాలకు సంబంధించి కూడా అంటే టూరిజంలోనే ఈ యొక్క ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో ఒకటి రెండు చోట్ల అవి కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. నిధులు కూడా వీలైనంత మేరకు నిధులు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టూరిస్ట్ రప్పించడం కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తూ దానికి సహాయం అడగడం జరిగింది. దానికి వారు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజున 9వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం టూరిజం ప్లేస్లో 9th ప్లేస్లో ఉంది. ఈ 9th ప్లేస్ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని 1-2 స్థానాలకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంపూర్ణ సహకరిస్తూ ఉన్నారు. నిధులు కొంత అధికంగా కేటాయించే కార్యక్రమం చేసింది. నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున కేంద్ర మంత్రి గారిని కలవడం మూలాన మన రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది రావడం జరిగింది. వారు స్పెసిఫిక్ అనేది చాలా ఒక అంశం కాదు, వారికి 3 విషయాల్లో రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్ కోసం సహకారం, రెండవది ఈ యొక్క ఎకో టూరిజం గురించి దానికి సపోర్ట్ అడగడం జరిగింది, అట్లాగే మెడికల్ టూరిజం గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం జరిగింది. ఈ 3 రంగాల్లో కూడా వారు సంపూర్ణ సహకారం ఇస్తారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ లేక్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం ఉంది, అన్ని రకాల టూరిజాలు ఉన్నాయి. చాలామందికి తెలియక కూడా రావడం లేదు. ఆ ప్లేసెస్లో కొన్ని కనీస వసతులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఏర్పాటు చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని అంటే ఇలా ప్రపంచం నుంచి రప్పించేదానికంటే మొదలు మన రాష్ట్రంలోనే 4 కోట్ల జనాభా ఉంది. ఒక హైదరాబాద్లోనే 1,40,00,000 జనాభా ఉంది. దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి అన్ని వర్గాల వాళ్ళం అంటే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.